సో ప్రీ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతున్నట్టు చూపిస్తుంది 50,412. నిఫ్టీ అయితే 24,320. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఒకసారి ఎందుకు మార్క్ చేసుకున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ సెషన్ లో ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఏమైంది, ఫ్రైడే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి రెడ్ బార్ వచ్చి అండ్ ఇక్కడ నుంచి బయర్స్ వచ్చారు. ఓకే, సో యాక్చువల్గా ఈ కంప్లీట్గా సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ నుంచి కింద వరకు ట్రావెల్ చేసి మళ్ళీ బయర్స్ పైకి పుష్ చేసేయడం వల్ల ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది ఫస్ట్ క్యాండిల్. సో ఇక్కడ బయర్స్ అయితే ఉన్నారు అండ్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ హై దగ్గరికి వెళ్ళిన తర్వాత కిందకి వస్తుంటే ఇక్కడ బయర్స్ మళ్ళీ పుష్ చేశారు. ఓకే, సో ఈ జోన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ జోన్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర కొంచెం బయర్స్ అయితే ఉన్నారు. అండ్ ఈరోజు మార్కెట్ సిపిఆర్ చూసుకుంటే అసెండింగ్గా ఉంది సిపిఆర్, కానీ విడ్త్ అయితే కొంచెం యావరేజ్ టు నేరో కైండ్ ఆఫ్ సిపిఆర్ ఉంది. ఎప్పుడైతే యావరేజ్ టు నేరో కైండ్ ఆఫ్ సిపిఆర్ ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ట్రెండింగ్ డే కానీ నాట్ రివర్సల్ ట్రెండింగ్ డే జరగవచ్చు. బట్ ట్రెండింగ్ డే జరగాలంటే కిందకి జరిగితే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్స్ అయితే ఇంకేం లేవు, ఎందుకంటే డిమాండ్ జోన్ కూడా ఫార్ అవే ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ థర్స్డే 10 o'clock ఆ టైంకి ఇక్కడ నుంచి బిగ్ అప్ ర్యాలీ జరిగింది. సో ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఫ్రీ ఫాల్ అయిపోతే మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్రీ ఫాల్ అవ్వాలి. లేదు మార్కెట్ న్యూస్ అనాలిసిస్ బాగుండి మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్ ట్రెండింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ హై అండ్ ఇక్కడ నుంచి క్రాష్ అయితే ఉంది సప్లై జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది గ్యాప్ బార్డర్ కూడా. ఓకే, మార్కెట్ ఇక్కడ ఏమైంది 5th 2nd August అండ్ 5th August ఇక్కడ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా. సో ఈ లో అండ్ దెన్ ఈ హై అనేది ఇంపార్టెంట్ గ్యాప్ బోర్డర్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, ఈ గ్యాప్ బోర్డర్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో టార్గెట్ మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ R1 దగ్గర ఉంది కాబట్టి. సో మనకి ఫ్రీగా ఎంట్రీ అనేది దొరుకుతుంది ఇంక ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా. నిఫ్టీ కూడా ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ S1 ప్యూర్ బ్రేక్అవుట్ అయితే S2 దగ్గర టార్గెట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చి వర్జిన్ సిపిఆర్. సో ఆల్మోస్ట్ ఫ్రైడే నో క్యాండిల్ టచ్ ద సిపిఆర్, ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. లేదు ఒకవేళ పైకి వెళ్తే ఇది 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ ప్రీవియస్ సెషన్ హై అనేది ఉన్నాయి. 20 MA ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్రతి 5 minutesకి ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఎక్కడికి వచ్చింది. మన ఫ్రైడే కూడా 20 MA వరకు వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ అయితే అయింది మార్కెట్. సో 20 MA కూడా ఇంపార్టెంటే. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ద లాగింగ్ ఇండికేటర్, బట్ స్టిల్ 20 MA ఎందుకు పనిచేస్తుంది అన్నది మనకు కూడా లాజిక్ అయితే లేదు, బట్ ఇట్ వర్క్స్. ఓకే, అండ్ ఈరోజు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఏమన్నా బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ వస్తే నేను బ్యాంక్ ఎక్స్లోనే ట్రేడ్ తీసుకుంటాను, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఒకలానే ట్రేడ్ అవుతాయి. చూద్దాం ఏమవుతుందో. టైం అయితే 9:15 అయింది. ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్, కాకపోతే ఇంత పెద్ద రెడ్ బార్ వచ్చినప్పుడు మళ్ళీ షార్ట్ ఎంట్రీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఒకవేళ రెడ్ క్యాండిల్ ఎక్కువ క్లోజ్ అయితే. అండ్ S2 పివోట్ కూడా దగ్గరగా ఉంది. ఓపెనింగ్ అప్పుడు S2 పివోట్ అనేది అండ్ S2 పివోట్ అనేది కాదు, మార్కెట్ పైన ఇక్కడ R1 పివోట్ పైన ఓపెన్ అయినా R2 పివోట్ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. అంటే మనకి డిమాండ్ జోన్ సప్లై జోన్ ఎంత పవర్ఫుల్లో ఈ S2 పివోట్ R2 పివోట్స్ కూడా అంతే పవర్ఫుల్ ఉంటాయి. సో ఫస్ట్ బార్ ఇంత పెద్ద రెడ్ బార్ వచ్చింది కదా. సో నెక్స్ట్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ షార్ట్ ఏమన్నా గ్రీన్ బార్ వస్తే ఐ విల్ ట్రై టు గో లాంగ్. లేదు కిందకి మార్కెట్ ఇంకా ట్రావెల్ చేసుకుంటూ కిందకి వస్తే అప్పుడు నేను వర్జిన్ సిపిఆర్ దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ నుంచి కిందకి వచ్చింది S2 పివోట్ సపోర్ట్ తీసుకుంది చెప్పాను, S2 పివోట్ అంత ఇంపార్టెంట్ అని. సో అక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి పైకి మూవ్ అవడానికి చూస్తుంది. అక్కడ పెట్టుకోవాలి, ఈ హై పైన పెట్టుకోవాలి, 205 points పెట్టుకోవాలి. సో అది గుడ్ స్టాప్ లాస్ కాదు. వేరే సెకండ్ క్యాండిల్ గ్రీన్ బార్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఏమన్నా బులిష్ క్యాండిల్ చిన్నది ఉంటే లైక్ లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్. స్టాప్ లాస్ ఏమో ఇక్కడ పెట్టుకోవచ్చు 90 points, టార్గెట్ 180 points తీసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ హై వరకు వస్తుంది. సో బ్యాంక్ ఎక్స్లో తీసుకుంటాను. ఓకే, 57,200 దగ్గర ఉంది కదా, 57,000 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. 57,000 పుట్ ఆప్షన్. సో ఇంత పెద్ద గ్రీన్ బార్ అయితే వద్దు మళ్ళీ. ఓకే, సో మనకి క్యాండిల్ అనేది కొంచెం చిన్నది కావాలి, లైక్ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ సైజ్, ఎందుకంటే రిస్క్ రివార్డ్ మళ్ళీ బాగోదు. ఇక్కడ ఎంట్రీ ఇక్కడ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ మళ్ళీ పెరుగుతుంది. 115 points అయింది, అప్పుడు టార్గెట్ కూడా పెరగాలి. సో దానికి చూద్దాం, కొంచెం స్ట్రాంగ్గా బార్ బుల్లిష్ వస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. లేదు మళ్ళీ S2 పివోట్ బ్రేక్అవుట్ అయితే మై బయాస్ విల్ బి టువర్డ్స్ ద షార్ట్ ఓన్లీ.
నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి బయర్స్ క్యాండిల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే. ఓకే, సో 57,000 పుట్ ఆప్షన్ అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ సెకండ్ బార్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఎంట్రీ తీసుకుంటా అని చెప్పాను కదా. సో సెకండ్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ హాఫ్ ఆఫ్ ద క్యాండిలే. సో స్టాప్ లాస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. టేక్ ప్రాఫిట్ అంతా 200 పాయింట్స్ ఉండాలి, అంటే సిపిఆర్ ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ హై దగ్గరకు వచ్చినప్పుడు టేక్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇది టార్గెట్, లేదంటే మనం బాక్స్లో పెట్టుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ ద రిస్క్ హియర్. రివార్డ్ అయితే 1:2. యా, సో దిస్ ఈజ్ ద రివార్డ్. సో లూజ్ అవుతున్నప్పుడు ఇంతే లూజ్ అవుతాం, కానీ విన్ అయితే మనం ప్రాఫిట్ అయితే ఇంత విన్ అవుతాం. ప్రెజెంట్ అయితే ఇది 800 అలా గ్రీన్గానే ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ ప్రైస్ 91 అయింది, ప్రెజెంట్ 77 అలా ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ అకార్డింగ్ టు ఆప్షన్స్ పెట్టుకున్నాను. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కంటే నాకు ఆప్షన్స్ అయితే బెస్ట్. సో 40 పాయింట్స్ ఇస్ ద స్టాప్ లాస్, 135 పెట్టుకున్నాను స్టాప్ లాస్. అండ్ టేక్ ప్రాఫిట్ అయితే 60 into 90 ఒక 5,400 ప్రాఫిట్ వస్తుంది. లూజ్ అయితే మనం 2,500 లూజ్ అవుతాం. సో చూద్దాం ఇక్కడ నుంచి బయర్స్ పైకి తీసుకెళ్తారు, లేదంటే సెల్లర్స్ కింద వచ్చి కింద డేలో బ్రేక్అవుట్ చేస్తారు. డేలో బ్రేక్అవుట్ చేసిన మార్కెట్ అయితే కొంచెం కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డేలో బ్రేక్అవుట్ చేస్తే. కానీ 20 EMA కోసం వెయిట్ చేస్తాను. 20 EMA లోపు అయితే అప్పుడే ఎంట్రీ తీసుకుంటాను. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ బార్ అయితే కొంచెం బేరిష్గా ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ R1 పివోట్ ఉంది కదా, సారీ S1 పివోట్ ఉంది కదా, S1 పివోట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఓకే గైస్, పాజిటివ్ నుంచి నెగిటివ్గా అయితే వస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ S1 పివోట్ దగ్గర నుంచి రెడ్ బార్ అయితే ఫామ్ అయింది. ఈ S2 పివోట్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు నా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ప్రెజెంట్ 200 లాస్లో ఉన్నాము. సో ఫస్ట్ మనకి 800 ప్రాఫిట్ అలా వచ్చింది కదా, 800 క్రాస్ అయింది. 1,000 రూపీస్ ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది, 75 అలా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కొంచెం బయర్స్ అయితే ఉన్నారు, బయర్స్ కూడా కొంచెం ఈక్వల్గా S2 దగ్గర నుంచి ఫైట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ బార్ ఏమైంది, ఇది సమ్ కైండ్ ఆఫ్ డోజీ అని కూడా అనొచ్చు, ఎందుకంటే విక్స్ పైన ఉన్నాయి కింద ఉన్నాయి. సో బయర్స్ క్యాండిల్ అని అనడానికి లేదు, బట్ స్టిల్ మనకైతే ప్రాఫిట్ 1,000 రూపీస్ ట్రేడ్ అవుతుంది. రిస్క్ అయితే ఈ ట్రేడ్లో 2,500. సో ఇది జీరోకి వెళ్తే మనకి గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఇందాక మనకి ఇక్కడ S1 పివోట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇచ్చింది కదా, సేమ్ టైం మళ్ళీ ఇక్కడ S1 పివోట్ దగ్గరే ఉంది. సో ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఇస్తే మళ్ళీ రెడ్ బార్ ఫామ్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు. మనకైతే ఆల్మోస్ట్ 1,500 ప్రాఫిట్ వరకు వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ 1,100, 1,200 అలా ట్రేడ్ అవుతుంది. సో స్కాల్పర్స్ 60కి వస్తే ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. డేలో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కొంచెం బేరిష్గా ఉన్నట్టు, ఎందుకంటే మనం మూవింగ్ యావరేజ్ చూసుకున్న 20, 50 కూడా కిందకి వస్తున్నాయి. 20 SMA పైన 50 SM ఉంది, అలాంటప్పుడు కొంచెం ట్రెండ్ అనేది బేరిషే. కాకపోతే డేలోస్ అనేవి బ్రేక్అవుట్ అవ్వాలి. డేలోస్ బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ. ప్రజెంట్ ఇక్కడ 200 SMA సపోర్ట్ అయితే తీసుకుంది, కానీ 20 SMA 50 SMA కనుక 200 SMA బ్రేక్అవుట్ చేయడానికి వస్తే అలాంటప్పుడు మార్కెట్ కూడా కొంచెం బేరిష్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డేలో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా బేరిషే, నా వ్యూ అయితే కొంచెం బేరిష్గా ఉంటుంది. అలా అని చెప్పి ఇమీడియట్గా ఏం షార్ట్ ఎంట్రీ తీసుకోను, వెయిట్ చేస్తాను. 20 SMA కొంచెం పైన ఉంది కదా, సో 20 SMA వచ్చే వరకు వెయిట్ చేస్తాను, లేదంటే 8 SMA వచ్చే వరకు వెయిట్ చేస్తాను. సో బేరిష్నెస్ అయితే చూపిస్తుంది. ఆల్మోస్ట్ పాస్ట్ 3 క్యాండిల్స్ నుంచి కూడా ఇక్కడ స్ట్రెంత్ అనేది తగ్గుతూ వస్తుంది. సో విక్స్ అనేవి పైన ఏమవుతున్నాయి, విక్స్ కొంచెం వీక్గా ఉన్నాయి కదా. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను నేను, కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకున్నాను. ఓకే, సో 90 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను కదా, 95 దగ్గర అలా పెట్టుకున్నాను స్టాప్ లాస్. ప్రెజెంట్ 1,500 ట్రేడ్ అవుతుంది. 60 దగ్గరకు వస్తే స్కాల్పర్స్ తీసుకోవచ్చు ప్రాఫిట్, ఇంకా 5 పాయింట్స్ ఉన్నాయి. 63, 60 దగ్గరకు వస్తే స్కాల్పర్స్ ప్రాఫిట్స్ తీసుకోండి. మిగతా వాళ్ళు
ఇక మీరు అప్డేట్ చేసుకుంటారు, లేదంటే మెయిన్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తా అంటే పర్వాలేదు నాకు రిస్క్ పర్వాలేదు అనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మనం కౌంటర్ ట్రేడ్ తీసుకున్నాం, కౌంటర్ ట్రేడ్ తీసుకున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ లైవ్ ట్రేడింగ్ సెషన్స్లో కూడా మాట్లాడుకున్నాం. కౌంటర్ ట్రేడ్స్ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా చూడండి ఎంత పెద్ద రివర్సల్ బార్ ఫామ్ అవుతుందో. సో హై ప్రాబిలిటీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఆల్మోస్ట్ మన ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చింది. ఎంట్రీ కూడా సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం కదా, సెకండ్ క్యాండిల్ దగ్గరికి వచ్చింది. సో ఎగ్జిట్ ఇంకా ఎగ్జిట్ అవ్వను, కాకపోతే ప్రాఫిట్ అనేది రిస్క్ చేస్తాను అంతే. వచ్చిన ప్రాఫిట్ని రిస్క్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే 1300 ఉంది కదా, 1300 ప్రాఫిట్ని రిస్క్ చేస్తున్నాను అంతే. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. సో బ్యాంక్ ఎక్స్ కూడా ఇక్కడే రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఆల్మోస్ట్ 4 bars నుంచి కూడా ఎటువంటి బులిష్ క్యాండిల్ అయితే లేదు. ఇక్కడ విక్స్ అయితే చూడండి పైనుంచి రివర్సల్ చూపిస్తున్నాయి. సో అందుకే సేఫ్ అవుతున్నాం మనం. 744 ఇంకొక 10 points వస్తే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఆ తర్వాత డేలో బ్రేక్అవుట్ అయితే అప్పుడు చూద్దాం. లేదు మార్కెట్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే డేలో దగ్గరకు వచ్చి సపోర్ట్ అయినా చిన్న బార్ లాంటిది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, 20 EMA కూడా కిందకే స్లోప్ అవుతుంది 20 EMA. సో ఈ హైని బ్రేక్అవుట్ చేయాలి. ఇప్పుడు మార్కెట్ బుల్లిష్గా ఉండాలంటే ఈ హైని బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడు హై ప్రాబిలిటీ. ఇంకొక 12-13 points ఉన్నాయి, అది హిట్ అయితే క్లోజ్ చేద్దాం. 90కి వస్తే క్లోజ్ చేసేస్తాను నేను. $85 ఇంకొక 5 points వస్తే క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ అయితే విక్స్ ఉన్నాయి, రెడ్ క్యాండిల్స్ అయితే స్ట్రాంగ్గా రెడ్ బార్స్ ఉన్నాయి. సో అందుకు కొంచెం వీక్ అయితే అనిపిస్తుంది. నిఫ్టీ అయితే కొంచెం పర్వాలేదు, నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ రెండు వీక్గా ఉన్నాయి కొంచెం. ఓకే, సో నెక్స్ట్ బార్ అన్న బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనుకున్నాం కాబట్టి స్టిల్ అవ్వట్లేదు, ఇది వీక్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ప్రెసెంట్ ఇది 75-80, ఇంకొక 10-15 points వస్తే క్లోజ్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను కానీ రావట్లేదు ఇది. సో నిఫ్టీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి టైట్ కన్సోలేషన్ జరిగింది కదా, బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే 20 EMA ఫార్ అవే ఉంది. సో 20 EMA దగ్గర 20 EMAని చూస్తాను నేను, 20 EMA అండ్ ఆర్ఎల్స్ 8 EMA కూడా చూస్తాను. 8 EMA దగ్గరికి వస్తే అప్పుడు నేను బేరిష్గా మార్కెట్ EMA 3.8 పెట్టుకుంటాను. ఓకే, సో ఒకవేళ మార్కెట్ కిందకి బ్రేక్అవుట్ అయినా సరే నేను షార్ట్ ఎంట్రీ తీసుకున్నప్పుడే 8 EMA చూస్తాను, 8 EMA కానీ 20 EMA కానీ. సో మార్కెట్ అయితే ప్రెసెంట్ వీక్గా ఉంది. సో డేలో బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ మన ఎంట్రీ ప్రైస్ దగ్గరే అక్కడక్కడ ట్రేడ్ అవుతుంది. సో చూద్దాము, ప్రెసెంట్ 700 ఇంకొక 10 points ఉన్నాయి. 81, 90కి వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. ఇంకొక 5 points, 85 వరకు వచ్చింది. ఓకే గైస్, సో స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డేలో దగ్గర సపోర్ట్ ఇస్తే ఒక్కొక్కసారి మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి అయితే మూవ్ అవ్వచ్చు. బట్ నేనైతే కాస్త కొంచెం సేపు వెయిట్ చేస్తాను. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇక్కడ లైక్ ఏమైనా ఫేక్ బ్రేక్అవుట్ చూపించి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అలాంటప్పుడు చూస్తాను. ఓకే, ప్రెసెంట్ అయితే మనకి ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ లేదు, లాస్ లేదు, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది అంతే. నిఫ్టీ ఆల్రెడీ డేలో అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో బ్రేక్అవుట్ అయితే మనకి మార్కెట్ కిందకి రావచ్చు. సో 8 EMA చూస్తానని చెప్పాను కదా, 8 EMA చూస్తాను. ఓకే, 8 EMA అండ్ 20 EMA పెట్టుకుంటాను. ఫైన్, 8 EMA అండ్ 20 EMA ఇక్కడ నుంచి చూద్దాం ప్రైస్ యాక్షన్ ఏమవుతుంది. నిఫ్టీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, లైక్ ఏమైనా బుల్లిష్ క్యాండిల్ వస్తే నెక్స్ట్ బార్. సో ఇది ఫేక్ బ్రేక్అవుట్, ఎవరైతే డేలో బ్రేక్అవుట్ అయిందని చెప్పి షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అవ్వచ్చు. అప్పుడు మనం మళ్ళీ వీళ్ళ ట్రాప్ అయిన వాళ్ళతో పాటు వెళ్దాం, లైక్ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ బార్ అయినా గ్రీన్ బార్ వస్తే
బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రెసెంట్ సపోర్ట్ ఇంకా డేలో బ్రేక్అవుట్ అవ్వలేదు ఇంకా. ఓకే, మళ్ళీ తీసుకున్నాను 60 క్వాంటిటీస్, ఈసారి 86 దగ్గర యావరేజ్ అయింది. సో సేమ్ డేలో దగ్గరికి వచ్చింది కదా, సపోర్ట్ అయితే తీసుకుంటుందని ఎంట్రీ తీసుకున్నాము. సో 2500 డివైడెడ్ బై 60 ప్లస్ 86 అంటే ఆల్మోస్ట్ 127. స్టాప్ లాస్ కొంచెం చిన్నది అవుతుంది ఇప్పుడు. 127 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, సో డేలో బ్రేక్అవుట్ ఒకవేళ అయితే మనకి ఇక్కడ నుంచి అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము, లైక్ ఎస్టీపీ దగ్గర నుంచి. నెక్స్ట్ లెవెల్ ఒకసారి నెక్స్ట్ బార్ ఏమన్నా రెడ్ బార్ క్లోజ్ అయితే మార్కెట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అండ్ 80MA దగ్గరికి వస్తే అప్పుడు ఎంట్రీ తీసుకుందాం, లైక్ షార్ట్ ఎంట్రీ తీసుకుందాం. ఓకే, 80MA దగ్గర ఏమన్నా రెడ్ బార్ ఫామ్ అయితే ఎంట్రీ తీసుకుందాం. నిఫ్టీ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చి వర్జన్ సిపిఆర్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి ఏమన్నా పైకి వెళ్తే మార్కెట్ డే హై బ్రేక్అవుట్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి, అప్పుడే మనకి హై ప్రాబిలిటీ. ఇది డేలో బ్రేక్అవుట్ చేస్తే మనకి కొంచెం రిస్కీ ట్రేడ్ అని అనుకోవచ్చు. ప్రెజెంట్ అయితే 500 600 అలా నెగిటివ్లో ఉంది. 1300 107. బ్యాంక్ నిఫ్టీ అయితే డేలో బ్రేక్అవుట్ అయింది, కానీ ఇది పారాబాలిక్ బ్రేక్అవుట్ అప్పుడు షార్ట్ ఎంట్రీ అని తీసుకున్నప్పుడే. ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే హై ప్రాబిలిటీ. ఓకే, యాడ్ చేస్తాను మళ్ళీ పొజిషన్కి. సో నిఫ్టీకి ఏంటి వర్జన్ సిపిఆర్. సో ఇక్కడ నుంచి వర్జన్ సిపిఆర్ అయినా సపోర్ట్ ఇస్తే నిఫ్టీ పైకి వెళ్తుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్తుంది. సో ప్రెసెంట్ అయితే ఇది 800 1000 రూపీస్ నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది, 100 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ 2500 కాబట్టి 130 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 130 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు షార్ట్ డేలో బ్రేక్అవుట్ అయింది కదా, షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఇక్కడ వర్జన్ సిపిఆర్ ఉంది కదా, సో కరెక్ట్ కాదు షార్ట్ ఎంట్రీ తీసుకోవడము. సో అందుకే ఎటువంటి షార్ట్ ఎంట్రీ అయితే తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ కొంచెం బేరిష్గా ఉంటే 20MA కోసం వెయిట్ చేస్తాను. 20MA దగ్గర ఏమన్నా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే పుల్ బ్యాక్, అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. టిల్ దెన్ ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో షార్ట్, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా పారాబాలిక్ బ్రేక్అవుట్ అయింది. సో చూద్దాము, ఇక్కడ నుంచి ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ట్రాప్ అయ్యామో, మిగతా వాళ్ళు ట్రాప్ అయ్యి చూద్దాం. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఏమన్నా ఫామ్ అయితే క్లోజ్ అయితే ఈ లెవెల్ పైన, అప్పుడు హై ప్రాబిలిటీ పైకి వెళ్ళడానికి మార్కెట్. ఇక్కడ అయితే నిఫ్టీ వర్జన్ సిపిఆర్ అయితే ఉంది మరి. సో బ్యాంక్ ఎక్స్లో క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే హై ప్రాబిలిటీ, ఎందుకంటే ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది కదా. సో షార్ట్ వెళ్ళిన కూడా ట్రాప్ అవ్వచ్చు. అండ్ నిఫ్టీ కూడా వర్జన్ సిపిఆర్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. సో ప్రెసెంట్ ఆల్మోస్ట్ 1000 నుంచి 500కి అయితే వచ్చింది. బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, ఈ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఇంకా హై ప్రాబిలిటీ. ఓకే, సో బ్యాంక్ ఎక్స్ కూడా ఈ లెవెల్ దగ్గర S2P సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితే కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ప్రెసెంట్ అయితే ఇది కొంచెం బులిష్గానే చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా. సో ఈ హై బ్రేక్అవుట్ అవ్వాలి, ఈ హై బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ. కాస్ట్ టు కాస్ట్కి అయితే వచ్చింది. సో నిఫ్టీ అయితే బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్ పైన క్లోజ్ అవ్వడానికి చూస్తుంది. సో ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ పైన క్లోజ్ అవుతుంది. అండ్ వేరేస్ బ్యాంక్ ఎక్స్ అయితే పైన క్లోజ్ అయింది. సో హై ప్రాబిలిటీ సెటప్. ఇప్పుడు డేలో బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మార్కెట్ ఇక్కడ నుంచి పైన బులిష్గా ఉంటే అప్పుడు ఓకే. సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ కాస్ట్ కాస్ట్కి అయితే వచ్చింది 1000 రూపీస్ లాస్ నుంచి. ఇక సచ్ ఏ బిగ్ బార్ చెప్పాను ఇక్కడ అందరూ కూడా ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి. సో ఆల్మోస్ట్ మనకి ప్రాఫిట్ 1000 రూపీస్కి వచ్చింది. సో ఫస్ట్ టార్గెట్ 60 చెప్పాం కదా ఇందాక. సో హోల్డ్ చేస్తే 60 వరకు పెట్టుకోవచ్చు. నిఫ్టీ కూడా ఇప్పుడు హై ప్రాబిలిటీ, ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయితే. సో చూద్దాం ఏమవుతుంది ఇప్పుడు. సో నిఫ్టీ ఇక్కడ పైన క్లోజ్ అయితే హై ప్రాబిలిటీ అని చెప్పాం కదా, ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్ ఏరియా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనస డేలో బ్రేక్అవుట్ అయింది కదా, డేలో దగ్గర నుంచి పుల్ బ్యాక్ ఫామ్ అవుతుంది ఈ లెవెల్ దగ్గర. సో ఇప్పుడైతే నిఫ్టీ కొంచెం లో ప్రాబిలిటీ అనిపిస్తుంది నిఫ్టీ అయితే, కానీ మనం తీసుకున్న బ్యాంక్ నిఫ్టీ కాబట్టి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 80MA సపోర్ట్ ఉంది, ఈ పైనుంచి బ్రేక్అవుట్ అయ్యి కంటిన్యూ అయితే ట్రెండ్ మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. ప్రెజెంట్ అయితే మనకి లో అయితే ఇందాక 62 వరకు వెళ్ళింది అనుకోండి కదా, 61.80 వరకు వెళ్ళింది.
సో దానికి మించి అయితే వెళ్ళట్లేదు. అది కూడా బ్రేక్అవుట్ చేస్తే హై ప్రాబిలిటీ ఉంటుంది, ఇంకొక 10 పాయింట్స్ రావాలి. ఓకే గైస్, 60 అయిపోయింది ఫస్ట్ టార్గెట్. స్కాల్పర్స్ ఎవరైనా తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది అండ్ నిఫ్టీ కూడా కొంచెం బులిష్నెస్ చూపిస్తుంది ఇప్పుడు. సో వెన్ ఎవర్ సచ్ బిగ్ బార్స్ ఆర్ ఫామ్ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎవరైతే డేలో బ్రేక్అవుట్ అయిందని షార్ట్ ఎంట్రీ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 2000 వరకు వచ్చింది. సో 1:2 ఇందాక ఎక్కడ మార్క్ చేసుకున్నాము, ఫస్ట్ ట్రేడ్లో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, స్టాప్ లాస్ కింద అనుకున్నాం కదా. 1:2 టార్గెట్ 200 పాయింట్స్ అనుకున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా, అక్కడ అనుకున్నాం. సో 1:2 వస్తే ఎగ్జిట్ అయిపోతామంటే ప్రాఫిట్ అయితే తక్కువ వస్తుంది. సో ఏం చేద్దామంటే యాక్చువల్గా మనం ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇక్కడ ఉండొచ్చు. ఎంట్రీ ఆల్మోస్ట్ ఇక్కడ 95 పాయింట్స్, 95 అంటే క్లోజ్ టు 100 అనుకున్నా. 200 పాయింట్స్ 1:2 అయితే ఇప్పుడు అయిపోయింది. అండ్ నిఫ్టీ కూడా ఇప్పుడు 20 EMA దగ్గర ఉంది, బ్యాంక్ నిఫ్టీ 20 EMA దగ్గర ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే స్టాప్ లాస్ ఒక 100కి తెచ్చేసుకుంటున్నాను. 48 అలా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు స్టాప్ లాస్, సారీ ప్రైస్ అయితే 48 అలా ట్రేడ్ అవుతుంది. సో నేను ఇప్పుడు అప్డేట్ చేసుకున్నాను, స్టాప్ లాస్ 100కి పెట్టేసుకున్నాను. 105 అలా పెట్టుకున్నాను. హిట్ అయితే క్లోజ్ చేస్తాను, అంటే ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. ఇంకా ఆల్మోస్ట్ 1:2 కూడా అయిపోయినట్టే. మన ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే 1:2 అయిపోయినట్టే. ఆప్షన్ బయింగ్ ప్రకారం అయితే, ఆప్షన్ సెల్లింగ్ ప్రకారం అయితే వెయిట్ చేయాలి. కానీ వెయిట్ చేయడానికి నిఫ్టీ 20 EMA సపోర్ట్ ఉంది, అండ్ దెన్ డే హై రెసిస్టెన్స్ ఉంది, ఈ ప్యూర్ రెసిస్టెన్స్ ఉంది, కొంచెం ఇంపార్టెంట్ లెవెల్స్ కాబట్టి. అండ్ 1:1 కూడా వచ్చింది. సో అప్డేట్ చేసుకుంటున్నాను. సో రిమైనింగ్ పీపుల్ మీరు కూడా కావాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను అనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, అది మీ చేతిలో ఉంటుంది. ఓకే గైస్, దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా క్లోజ్ చేద్దాం. ఇంకా ఎటువంటి ట్రేడ్స్ అయితే ఏమీ తీసుకోను. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 3000కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ కూడా టచ్ చేసింది. సో ఎప్పుడైనా ఇంత పారాబాలిక్ బ్రేక్అవుట్ అయ్యి సిపిఆర్ దగ్గరికి వెళ్తే మ్యాక్సిమం అక్కడ నుంచి రిజెక్షన్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్ పివోట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. బ్యాంక్ ఎక్స్ కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది. సో ఒకవేళ నేను ఈ ఎంట్రీ తీసుకోపోయి ఉంటే సిపిఆర్ దగ్గర షార్ట్ ఎంట్రీ తీసుకుందును. బట్ ఈరోజు మార్కెట్ బుల్లిష్ అయితే ఈ లెవెల్ సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ చేసి మార్కెట్ పైకి అయితే వెళ్ళొచ్చు. సో చూద్దాం ప్రైస్ యాక్షన్ ఇక్కడ. ఎనీహౌ రిస్క్ అనేది అప్డేట్ చేసుకోవడం మంచిది కాస్ట్ టు కాస్ట్కి, ఎందుకంటే సిపిఆర్ దగ్గర కూడా ఉంది కాబట్టి. సిపిఆర్ నుంచి రిజెక్ట్ అయింది అనుకోండి, మార్కెట్ కొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో స్టాప్ లాస్ 88 కదా, 100 పెట్టుకున్నాం అంటే ఒక 12 పాయింట్స్ 16 to 20. ఓకే, ఒక 1000 రూపీస్ తక్కువ దగ్గరలో మనకి లాస్ వస్తుంది ఒకవేళ ఇది ఫెయిల్ అయితే. కానీ సక్సెస్ అయితే మనకి 16 to 40 ఆల్మోస్ట్ 2400, 5000 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, రిస్క్ రివార్డ్ అయితే 1:5 కైండ్ ఆఫ్ రిస్క్ రివార్డ్ ఉంది. సో హోల్డ్ చేస్తాను ఈరోజు. మార్కెట్ కొంచెం బుల్లిష్గా ఉంటే, అంటే 20 EMA టర్న్ అయింది కదా, మళ్ళీ 20 EMA పైకి వెళ్తే మార్కెట్ ఇక్కడ నుంచి సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మరి. సో ఇక్కడ డేలో ఏ విధంగా ఫేక్ బ్రేక్అవుట్ జరిగిందో డే హై దగ్గర నుంచి కూడా ఫేక్ బ్రేక్అవుట్ జరగవచ్చు. ఒకవేళ ఏమైనా రెడ్ బార్ ఈ లైన్ కింద క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ రిజెక్షన్ అండ్ దాని డే హై రిజెక్షన్ అయితే జరుగుతుంది. ప్రెసెంట్ అయితే మనకి 2700 అలా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుంది. ఇక్కడ బ్యాంక్ ఎక్స్ ఈ లెవెల్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో లేదంటే సపోర్ట్ తీసుకుంటుందో. సపోర్ట్ తీసుకుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సిపిఆర్ని బ్రేక్అవుట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఆబ్వియస్లీ మనకి బ్యాంక్ ఎక్స్ మనం ఏం తీసుకున్నాము 57,000 పుట్ ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి 400 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా పైకి వెళ్ళినా మనకి ప్రాఫిటే ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు డేలో బ్రేక్అవుట్ చేస్తే అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం అగ్రెసివ్గా ఫాల్ వచ్చేసి ఇక్కడ ఎలాగైతే పారాబోలిక్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి అలాగే పెద్ద పెద్ద రెడ్ బార్స్ వస్తే అప్పుడే మనకి స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో బ్యాంక్ ఎక్స్ ఈ లెవెల్ దగ్గర నుంచి రెడ్ బార్ ఏం ఫామ్ అవ్వలేదు, సపోర్టే తీసుకుంది అండ్ సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇంకా హై ప్రాబిలిటీ ఇది, జీరోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నిఫ్టీ కూడా డే హై అయితే బ్రేక్అవుట్ అయిపోయింది.
అంటిల్ అండ్ అన్లెస్ బిగ్ ఫాల్ కమ్స్ హియర్ లైక్ ఇక్కడ నుంచి ఎలా పుల్ బ్యాక్ అయితే అయిందో అక్కడ నుంచి బిగ్ ఫాల్ ఎలా వస్తే అప్పుడే మనకి లాస్ అనేది వస్తుంది. సో ఇన్స్టిట్యూషన్స్ మిమ్మల్ని అంత బేగా ఈజీగా గెస్ట్ చేయనివారు మార్కెట్. ఓకే, సో చాలామంది ఏమనుకుంటారు, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ కదా అని అందరూ కూడా షార్ట్ ఎంట్రీ వెళ్తారు, కాకపోతే సెకండ్ బార్ నుంచి గ్రీన్ బార్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ లాంగ్ ఎంట్రీ వెళ్ళిన వాళ్ళు స్టాప్ లాసెస్ కింద పెట్టుకుంటారు, వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ చేసి వాళ్ళు ఇటు సైడ్ మూవ్ చేయాలనుకుంటున్నారు, అటు సైడ్ మూవ్ చేస్తున్నారు. ఓకే, సో అందుకే మనం ట్రాప్ అవ్వడానికి కొంచెం ట్రాప్ అవ్వకూడదు అంత ఫాస్ట్గా. అండ్ మన ట్రేడ్ అయితే మనకి ఆప్షన్ సెల్లింగ్ వల్ల ఇక్కడ మనకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వలేదు. యాక్చువల్గా నేను ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింది కదా ఈ ట్రేడ్లో. ఎంత ఫస్ట్ ఎక్కడ 91 దగ్గర తీసుకున్నాను, స్టాప్ లాస్ 90 దగ్గర పెట్టుకున్నాను కదా, ఇక్కడ స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోయింది కాస్ట్ టు కాస్ట్. అదే ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే మనకి స్టాప్ లాస్ హిట్ అవుదును, ఈ డేలో దగ్గర పెట్టుకుని ఉంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుదును, లాస్ వద్దును. కానీ మనకి ఫస్ట్ ట్రేడ్ కంటిన్యూ చేసినా కూడా సేమ్ ప్రాఫిట్ అయితే వద్దును. సో అందుకే ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఇది ఈ రీజన్ కోసమే. సో ఎక్కువ ఆప్షన్ సెల్లింగే ప్రిఫర్ చేయండి ఆర్ అదర్ దన్ ఆప్షన్ బయింగ్. బట్ స్టిల్ మనకి కొంచెం నాకు ఎందుకో ఈరోజు గట్ ఫీలింగ్ అనిపించింది, ఇక్కడ నుంచి మనం అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము, ఈ లెవెల్ ఎక్కడ తీసుకున్నాం ఎంట్రీ. యాక్చువల్ పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి ఎంట్రీ, స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి, టేక్ ప్రాఫిట్ వర్ తీసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఎస్టీపీఓర్ దగ్గర తీసుకున్నాను, ఎందుకంటే నిఫ్టీ వర్జన్ సిపిఆర్ ఆ టైంకి వస్తుంది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాను. అండ్ దాని ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయితే అందరూ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి అనుకున్నాను. సో దానివల్ల అండ్ ఈరోజు ట్రెండింగ్ మార్కెట్ ఉంటుందని చెప్పాను కదా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కూడా ట్రెండింగ్గా ఉండొచ్చు. సంథింగ్ న్యూస్ కూడా ఉంది కదా, లైక్ హిండెన్బర్గ్ సంథింగ్ న్యూస్, దాని ప్రకారం కూడా మార్కెట్ అయితే పాజిటివ్గానే ఉంది. బట్ స్టిల్ మనకి ఆ ఫండమెంటల్స్తో పని ఏం లేదు, మన మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ కాబట్టి మనకి మార్కెట్ ఓన్లీ చార్ట్స్, ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్. సో అవి ఏమీ పట్టించుకోకండి, ఎందుకంటే డోంట్ ట్రేడ్ వాట్ యూ థింక్, ట్రేడ్ జస్ట్ వాట్ యూ సీ, అంతే. కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, సో ఇది ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి, హిట్ అయిపోద్ది, ఎందుకంటే 57,000 పుట్ ఆప్షన్ 600 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది, 57,000. సో మార్కెట్ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు అగ్రెసివ్గా ఫాల్ వస్తే తప్ప మనకి లాస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో యా 10:45 అయింది టైమ్, 1.5 అవర్ అయింది, మనం 3:30 వరకు వెయిట్ చేయాలి. సో మీరు స్టాప్ లాస్ కాస్ట్ ప్లేస్ చేసుకొని హోల్డ్ చేసుకుంటా అంటే హోల్డ్ చేసుకోవచ్చు, లేదు నాకు ఆల్రెడీ ఇంకా 20 పాయింట్సే కదా, ఎందుకు 20 పాయింట్స్ కోసం మళ్ళీ ఈ 3,500 ప్రాఫిట్ ఎందుకు పోగొట్టుకోవడం అనుకుంటే మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, లేదు హోల్డ్ చేసుకుంటాను నాకు 1:2 రావాలనుకుంటే హోల్డ్ చేయండి. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. ఓకే, అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత, కాకపోతే ఈలోపు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి చాట్ బాక్స్లో. అండ్ నెక్స్ట్ సెషన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి. సో నెక్స్ట్ బ్యాచ్ ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఉంటుంది, 22 లైవ్ ట్రేడింగ్ డేస్. అంటే హాలిడేస్ సాటర్డే సండే మధ్యలో హాలిడేస్ ఏమైనా ఉంటాయి అవన్నీ తీసేసి ఓన్లీ ట్రేడింగ్ డేస్ 22 ఉంటాయి. సో నెక్స్ట్ బ్యాచ్ అయితే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. సో ఎవరన్నా కంటిన్యూ చేస్తాననుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో లింక్ పెట్టాను, దాని ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్లో పెట్టండి. ఓకే గైస్, నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 4,000కి వచ్చింది. సో టైం అయితే 11 o'clock అయింది. 17 పాయింట్స్ మెల్ట్ అవ్వడానికి మనకి ఇంకా 4.5 hours ఉన్నాయి. సో లెట్ ఇట్ మూవ్. మార్కెట్ అయితే కొంచెం బులిష్ అని అనుకుంటున్నాను, ఇక్కడ గ్యాప్ బోర్డర్ నుంచి ఏదో రిజెక్షన్ అవ్వచ్చు అంతే. సో ఇంకా స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాయి, అయితే ఇవి 0కి వెళ్తుంది, లేదంటే 105కి కొంచెం కష్టమే 105కి రావడానికి, ఎందుకంటే 57,700 ఎక్కడ ఉంది కదా, 5,700 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో అంటిల్ అండ్ అన్లెస్ హ్యూజ్ క్రాష్ అప్పుడే మనకి మార్కెట్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ స్టిల్ ఓకే, సో డన్ ఫర్ ది డే. సో ఒక సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను, ఇంకా అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను, లైక్ 2:30 తర్వాత అప్డేట్ చేస్తాను. ఓకే, సెషన్ నా క్లోజ్ చేయడానికి అలాగే ఉంచుతాను ఇది, కానీ వన్స్ ఇది 0 అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను, లైక్ 3 o'clock ఆ టైంకి అప్డేట్ చేస్తాను. అయితే బయటకు వెళ్తున్నాను. ఓకే, సో మీరు ఒకవేళ క్లోజ్ చేస్తే నాకు స్క్రీన్ షాట్స్ అనేవి వాట్సాప్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఈలోపు నాకు చాట్ బాక్స్లో పెట్టండి, తర్వాత చూద్దాం. ఓకే, సో గ్యాప్ బార్డర్ ఉంది అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై కూడా సప్లై జోనే, ఇక్కడ నుంచి కొంచెం ఏమైనా పాజ్ అయితే తీసుకుంటే తీసుకోవచ్చు మార్కెట్, లేదంటే క్రాష్ అయినా అవ్వచ్చు. నిఫ్టీ అయితే 20 EMA దగ్గరే ఉంది, 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ మార్క్ చేస్తున్నాం కదా, ఆ లెవెల్ రిజెక్షన్ దగ్గర ఉంది. సో ఈ లెవెల్ హై బ్రేక్అవుట్ చేస్తేనే హై ప్రాబిలిటీ మనకి
ప్రెజెంట్ అయితే ఇది ఇంకా 18 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో ఇంకా మనకి 18 రూపీస్ ఉంది కాబట్టి 1:2 ప్రకారం అయితే 18 పాయింట్స్ వస్తాయి. సో 18 పాయింట్స్లో 18 పాయింట్స్ డివైడెడ్ బై హాఫ్ అంటే లైక్ 9 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో 27, 28 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. లేదంటే 18 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తాను. మళ్ళీ 10 రూపీస్కి వస్తే స్టాప్ లాస్ 20కి పెట్టుకుంటాను. 5 రూపీస్కి వస్తే 10 రూపీస్ పెట్టుకుంటాను. 2 రూపీస్కి వస్తే 5 రూపీస్ పెట్టుకుంటాను. సో అలా స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ ఆప్షన్ సెల్లింగ్ ఆల్రెడీ ఆప్షన్ సెల్లింగ్ వల్ల మనకి ఇంకా అవ్వలేదు. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే టార్గెట్ అయిపోయింది. సో 10 రూపీస్కి వస్తే 20 అలా అప్డేట్ చేసుకుంటాను. స్టాప్ లాస్ 20 కానీ 25 కానీ అలా అప్డేట్ చేసుకుంటూ వస్తాను. ప్రెజెంట్ అయితే 15 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఇది అయితే 70 రూపీస్ 8 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది కదా. సో 18 దగ్గర కానీ లేదంటే 20 దగ్గర కానీ తీసుకుంటాను. సో స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా, గ్యాప్ బాట్ ఇంపార్టెంట్, అక్కడి నుంచే ఎగ్జాక్ట్గా రిజెక్షన్ అయితే జరుగుతుంది. మరి నిఫ్టీ 20 EMA అయితే కొంచెం బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఓకే, 1 o'clock అప్డేట్. ఇది అయితే 3 రూపీస్ ట్రేడ్ అవుతుంది బ్యాంక్ ఎక్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ గ్యాప్ బార్డర్ ఉంది కదా, ఈ హై దగ్గర రిజెక్షన్ తీసుకుంటుంది. సో ఇంకా ఏమీ తెలియదు, అంటే ప్రాపర్ రిజెక్షన్ తీసుకుంటుందా లేదంటే ట్రెండ్ కంటిన్యూ అయ్యి బ్రేక్అవుట్ అవుతుందో ప్రెసెంట్ అయితే ఇంకేం తెలియదు. ఓకే, సో నేనైతే అప్డేట్ చేసుకుంటున్నాను స్టాప్ లాస్. సో 3 రూపీస్ ట్రేడ్ ఉంది కదా, మహా అయితే మనకు వస్తుంది ఇంకొక 200 అంత రావచ్చు అంతే. సో స్టాప్ లాస్ 10 రూపీస్ పెట్టుకున్నాను. 10 రూపీస్ హిట్ అయితే క్లోజ్ చేస్తాను, లేదంటే 3 రూపీస్ కోసం వెయిట్ చేస్తాను. అండ్ ఇందులో కూడా ఇది 9,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇది కూడా స్టాప్ లాస్ 9 రూపీస్ పెట్టుకున్నాను. 9 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఓకే, గైస్ ఇది 2 రూపీస్కి అయితే వచ్చింది. 5,000 ప్రాఫిట్ ఆల్మోస్ట్ అయిపోయింది. 1:2 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా క్లోజ్ చేస్తాను. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ఏ మూవీ. సో క్లోజ్ చేసేస్తున్నాను ఇది. ఫైన్, క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది 5,040 రూపీస్ అయితే వచ్చింది. 5,039 రూపీస్. ఈ లెవెల్ ఎందుకు తీసుకున్నామంటే హెడ్జింగ్ కోసం తీసుకున్నాం. 105 క్వాంటిటీస్ 1 రూపీస్ 65 పైసా ఉంది కదా, అది హెడ్జింగ్ కోసం తీసుకున్నాం. అది కూడా క్లోజ్ చేస్తున్నాను. ఫైన్, దీనిలో 4,900 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ 9,000కి వచ్చింది కాబట్టి ఇది కూడా క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో 9,000 ప్రాఫిట్తో క్లోజ్ చేస్తాను. టోటల్ 9 + 5 14,000 అయితే ప్రాఫిట్ వచ్చినట్టు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఏమవుతుంది, ఈ లెవెల్ దగ్గర నుంచి చాలాసేపు నుంచి రిజెక్షన్ అయితే జరుగుతుంది. ఎనీహౌ, సో అంటే మార్కెట్ ఫాల్ అయిపోద్దని ఏం కాదు కానీ, బట్ ఇంకా మహా అయితే ఇంకొక 2 రూపీస్ వస్తాయి. 2 రూపీస్ కోసం 8 రూపీస్ రిచ్ చేయడం ఎందుకు, స్టాప్ లాస్ 10 రూపీస్ పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా ఆల్రెడీ 5,000 ప్రాఫిట్కి వచ్చింది కాబట్టి 1:2 అయితే అయిపోయింది. సో ఎందుకు ఎంట్రీస్ తీసుకున్నాం ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇక్కడ S2P దగ్గర ఇంత పెద్ద రెడ్ బార్ వచ్చినప్పుడు, సో చాలా సింపుల్. ఓకే, మీరు ఎప్పుడు కూడా నోవిస్ స్టేటస్, మీరు ఒకప్పుడు ఎలా ట్రేడ్ చేసేవారో అలా ట్రేడ్ చేయకండి, దానికి కంప్లీట్ ఆపోజిట్గా ట్రేడ్ చేయండి అంతే. ఫర్ సపోజ్ మార్కెట్కి వచ్చిన కొత్తలో మీరు ఏం అనుకుంటారు, ప్రీవియస్ డే లోని బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ ఫస్ట్ క్యాన్ రెడ్ బార్ అయితే కిందకు వస్తుందని చెప్పి అనుకుంటారు కదా. సో అలా ఆలోచించకండి, నో స్టేటస్ అలా ఆలోచిస్తారు. ఇనిషియల్ మనం పుల్ బ్యాక్ దగ్గర తీసుకున్నాం, ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే, ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే 240 పాయింట్స్ రిస్క్. అదే మనం ఇక్కడ ఇనిషియల్ లాంగ్ వెళ్ళామనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ 100 పాయింట్సే, టార్గెట్ వచ్చినప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, మోర్ దెన్ 500 పాయింట్స్ వచ్చింది. ఆప్షన్ బయింగ్ తీసుకుంటే మనకి 500 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చినట్టు. అండ్ 500 and 500 ఆప్షన్ బయింగ్ ఎడ్దామని అయితే ఒక 250-300 పాయింట్స్ మినిమం అయితే వస్తుంది. అలాగని చెప్పి ఇక్కడ ఇమీడియట్గా స్టాప్ లాస్ చిన్నదని చెప్పి ప్రతి ట్రేడ్ రిస్క్ తగ్గించుకొని చేసేలా చేయకండి. ఓకే, ఇక్కడ మనకి డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఎవరైనా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అయితే మీకు తెలుస్తుంది ఏ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళామన్నది. ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ కూడా మనకి స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయి. సో దాని ప్రకారం అయితే మనం ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం ఈరోజు. అండ్ దట్స్ అబౌట్ టుడేస్ సెషన్. సో లాస్ట్ మండే కూడా మనకి బ్యాంక్ ఎక్స్ ప్రాఫిటే వచ్చింది, 6,000 అంత ప్రాఫిట్ వచ్చింది కదా. సో ఇది కూడా ఈ మండే కూడా మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే,
ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. సెషన్ క్లోజ్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. అండ్ నెక్స్ట్ బ్యాచ్ మ్యాక్సిమం 5 సీట్సే తీసుకుంటాను. సో నెక్స్ట్ బ్యాచ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లింక్ పంపిస్తాను నెక్స్ట్ బ్యాచ్ లైవ్ ట్రేడింగ్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి. ఓకే ఓకే గైస్, బాయ్.